అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 22వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము పరలోకమునందు సంతోషము. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనమునందు మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. భూలోకము కలదు, పాతాళము కలదు, అదే సమయం నందు పరలోకమును కలదు. భూమి మీద ఉన్న వాటిని మన యొక్క బాహ్యపు కన్నులతో చూచున్నాము. అయితే పరలోకమందున్న వాటిని మన యొక్క బాహ్యపు కన్నులతో చూడలేము. లేఖన వాక్యములే వాటిని మనకు వివరించి చెప్పుచున్నాయి. ప్రస్తుతము పరలోకమునందు ఏమి జరుగుచున్నది? భూలోకమునకును పరలోకమునకు మధ్య ఉన్న సంబంధము ఏమిటి? భూమి మీద ఒకడు మారు మనసు పొందుచున్నప్పుడు ఆ సంతోషము అతని మనసుకు గాని కుటుంబమునకు గాని గాక పరలోకమునకు కూడాను సొంతమగుచున్నది. యేసుక్రీస్తు మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషము కలుగును అని చెప్పాను. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. పరలోకమునందు మాత్రము గాక దేవుని దూతల ఎదుటను గొప్ప సంతోషము కలుగుచున్నది. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. భూలోకమును పరలోకమును ప్రభు యొక్క శిలువ ఒకటిగా ఏకము చేయుచున్నది. మరియు భూలోకమునందును పరలోకమునందును మన యొక్క ప్రాణము జీవింపబోచున్నది. మన యొక్క మరణ సమయమునందు మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయితే ప్రాణమే నిత్యత్వము తట్టునకు వెళ్ళుచున్నది. మారు మనసు పొందిన ప్రాణముగా ఉండినట్లయితే పరలోకమును స్వతంత్రించుకొనును. అయితే పాపము నిమిత్తము ప్రాణము నష్టము చెంది మరణించి ఉండినట్లయితే నిత్య నరకాగ్నిని నిత్య నాశనముకు తినగానే వెళ్ళగలదు. అందుచేతనే ప్రభు యొక్క ప్రాముఖ్యమైన ప్రశ్నను బైబిల్ గ్రంథమునందు మన ఎదుట ఉంచుచున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము? మార్క్స్ వార్త 8వ అధ్యాయము 36వ వచనం. మీరును మీ యొక్క కుటుంబ సభ్యులందరూ ఈ లోక జీవితమును తరువాత పరలోక రాజ్యం నందు అట్టి వెలుగుమయమైన దేశం నందు ప్రభు యొక్క స్తుతి చేత నిండియుండు పరలోకపు కనాను నందు ప్రవేశింపవలెను. ఒక మనుషుడు రక్షింపబడుచున్నప్పుడు సాతాను ఓడిపోవచ్చున్నాడు. పాతాళము పరాజయము పొందుచున్నది. సాతాను యొక్క తంత్రములు నిర్మూలము చేయబడుచున్నది. అంత మాత్రమే గాక పరలోకమునందు ఆ ప్రాణము చేర్చబడి గొప్ప ఔన్నత్యము చెందుచున్నది. పరలోకమునందు ప్రభుతోనూ పరిశుద్ధులతోనూ దేవుని దూతలతోనూ నిత్యానిత్యము ఆనందించి ఉల్లసించుచున్నప్పుడు అట్టి సంతోషము పలు కోట్ల రెట్లు అత్యధికముగుచున్నది. అంత మాత్రమే గాక ఒక పాపి మారు మనసు పొందుచున్నప్పుడు అతని కొరకు ప్రాణమును పెట్టిన యేసుక్రీస్తు యొక్క అంతరంగము ఎంతగా ఆనందించి ఉల్లసించగలదు? తాను శిలువలో పొందిన శ్రమలను వేదనలను వ్యర్థమై పోలేదను సంగతి గ్రహించి ఆయన అత్యధికంగా సంతోషించును. ఆయన తన ప్రాణమునకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ముఖమునందు సంతోషమును తృప్తిని చూచుట మనకు లభించిన గొప్ప ధన్యత కదా. మీ యొక్క గృహము నీతిమంతుల యొక్క గృహముగా ఉండునుగాక. నీతిమంతుల యొక్క గుడారమునందు రక్షణ యొక్క సునాదము వినబడును. నేటి ధ్యానమునకై నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. 13వ కీర్తన 5వ వచనము. నేటి వేద పట్టణము ఉదయము ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 11వ అధ్యాయం మరియు 12వ అధ్యాయము. సాయంత్రము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను మెండుగా దీవించునుగాక. ఆమేన్.